శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మన యొక్క విశ్వవసునామ సంవత్సరానికి కాను పంచయుద్ధాత్మకంలో అనువత్సరంగా ఈ యొక్క నామం కలిగింది. ప్రజాపతి దేవత అధిష్టాన దేవత కాబట్టి ఈ యొక్క ప్రజాపతి దేవత అనుగ్రహం కలగటానికి కానీ మనకు బ్రహ్మ సృష్టిలో 9 మంది ప్రజాపతులను నిర్దేశించి అటువంటి ప్రజాపతి సృష్టి కార్యాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజాపతులందరితో సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్ని సృష్టించి తద్వారా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారు బ్రహ్మగారు. అలా బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ప్రజాపతుల సృష్టి కలిగి ఆ పుత్రాదులతో కలిగినటువంటి సంవత్సరం యొక్క మాసం యొక్క సంవత్సరం పేరే విశ్వవసునామ సంవత్సరం. ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలతో పాటు మన యొక్క విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా ఉగాదిని పురస్కరించి మనకు ఆరు భాగాలు పాపులుగా 3 భాగాలు శుభులుగా నవనాయక ఫలితాలు చెప్పబడుతూ ఇటువంటి ఉగాది కార్యక్రమాన్ని ఏదైతే యుగాది అని అనుకుంటామో అంటే ఇక్కడి నుంచే బ్రహ్మగారు సృష్టి ప్రారంభించబడిందని చెప్పి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి అట్లాగా మనకు ఈ యొక్క ఉగాదిని నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి నూతన సంవత్సరానికి మనము హరిద్రాది కుంకుమాదులతో ఆ యొక్క అర్చింపజేసినటువంటి వస్త్రాలు ధరింపజేసుకొని మన యొక్క ద్వాదశ రాశితో పాటు మన యొక్క పంచాంగం అంటే దేశము కానీ రాష్ట్రం కానీ గ్రామం కానీ మండలం కానీ ఏ విధంగా సుభిక్షంగా ఉంది నగరం కానీ అని చెప్పి తెలుసుకోవటం ముఖ్యంగా ఈ యొక్క ఉగాదిలో పురస్కరించి ప్రజలకి కొంత అనేక రకాలైనటువంటి ధర్మ క్షేత్రాల్లో అంటే ధర్మక్షేత్రం అంటే న్యాయస్థానాల్లో రాబోయే కాలంలో కొన్ని కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి సంఘటనలు ఏర్పడటం అట్లానే ప్రజలకి సుభిక్షంగా సస్యశ్యామలంగా వృద్ధి చెందటం ముఖ్యంగా ఉద్యానవన పంటలు పూల పంటలు పండ్ల పంటలు అధికంగా ఉండటం డైరీ ఫార్మ్స్ లాంటిది చాలా అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పటం వ్యాపారాలు కూడా పోటీతత్వంతో ఉండటం అట్లానే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కొంతవరకు ఇప్పుడుకున్న పరిస్థితి కన్నా కొంత మెరుగుపడటం తద్వారా నూతనోత్తేజాన్ని పొందటం రాజుల్లో రాజ్యాధినేతల్లో కొంత ఆధిపత్యమైన వైషమ్యాలు ఉండటం తద్వారా ప్రజలకి క్షోభ కలగటం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో అరిష్టాలుగా ఉండటం అట్లానే మనకు తెలుపు ధాన్యం కానీ తెలుపు వస్త్రాలు కానీ దూది కానీ బియ్యం కానీ రేట్లు కొంత పెరగటం బంగారం కూడా హెచ్చుతగ్గులుగా ఉండటం అట్లానే వెండి అత్యధికమైన ప్రియమైన రేటుగా పెరగటం అలాగే మనకు దినుసులు ధాన్యపు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్య దినుసులు కూడా రేట్లు పెరగటం జరుగుతుంది. ప్రజలకి కొంతవరకు ఈ యొక్క రేట్లు పెరగటంతో ఇబ్బందులు పడటం జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క ప్రజల్లో కొంత స్పెక్యులేషన్ చేసేటువంటి వారు ట్రేడింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే బ్యాంకు రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మూలధనానికి సంబంధించి బ్యాంకుల్లో కొంతవరకు దాన్ని కూడా వెచ్చించాల్సిన పరిస్థితి రహస్యంగా ఉండటం దాన్ని కూడా తీసి పెట్టుబడులుగా పెట్టే అవకాశంగా ఉంటుంది. ఈ యొక్క బ్యాంకు రంగంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అట్లానే బ్యాంకులతో పాటు మిగతా కొన్ని చిన్న వ్యాపారం ఆర్థికపరమైన వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చి కొన్ని దివాళా తీయాల్సిన పరిస్థితికి వస్తాయి. కొన్ని ఒక వ్యాపారాలు కూడా ప్రముఖుల సంబంధించి కొన్ని వ్యాపార సంస్థల్లో కొంతవరకు ఆవిరైపోవటం ధనం కూడా తద్వారా ఇబ్బందులు పడటం అలాగే ముఖ్యంగా భోగలాలస తత్పరులై ప్రజలు జీవనం చేయటం తద్వారా యజ్ఞాగాది కృతువులు నిష్కామంగా చేయకపోవటం అట్లానే అగ్రవర్ణాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఇబ్బందులు కలగటం అలానే ఈ యొక్క రాజు మనకు మంత్రి గారు చంద్రుడు కావటం వల్ల ఎప్పుడు అనిశ్చితిగా ఉండటం ఆందోళనగా ఉండటం తర్వాత మాటలు తూటాలు ఒక బాంబుల్లాగా పేలటం కుటుంబంలో కావచ్చు అక్కడే వ్యవస్థలో కావచ్చు తద్వారా వైషమ్యాలకు లోను కావటం
ఇవన్నీ కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. తర్వాత రోడ్డు, రైలు ప్రమాదాలు, వాయు ప్రమాదాలు, జల ప్రళయాలు, జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నూతనంగా చెప్పాలంటే ఇంకా వ్యాపారాల్లో కొంత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వ్యాపారాలు కానీ, ఎలక్ట్రికల్ సంబంధించిన వ్యవహారాలు కానీ మెరుగుపడటం, అట్లనే అంతర్గతంగా భూమిలో అంతర్గతంగా కొన్ని ఖనిజాలని బయటికి వెలికి తీయటం, తద్వారా నూతనమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయటం, అలాగే పెట్రోల్ కానీ భూగర్భంలో అడుగున ఉండేటువంటి ఖనిజ పదార్థాలతో వ్యాపారాలు మళ్ళీ ఊపందుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉండటం, కొత్త ఖనిజాలతో వ్యాపారాలు మొదలుపెట్టడం, ఖనిజ సంపదని అత్యధికంగా చూడటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలానే మనకు ప్రజల్లో కానీ లేదా స్త్రీ పురుషాదుల్లో కానీ ఈ విడాకులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం న్యాయస్థానాలు, తద్వారా న్యాయానికి సంబంధించిన వ్యవహారాలు కూడా రాబోయేటువంటి కొంత మార్పులు, పెను మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి. ఆ పెను మార్పుల్లో వైవాహిక జీవితం నడిపేటువంటి వారికి కఠినమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ విడాకులకు వెళ్లకుండా చేద్దామనే ఒక న్యాయ వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా నూతనమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఎక్కువగా మెండు చూపే అవకాశం ఉంది ఈ యొక్క గృహస్థితితో పాటు. కాబట్టి త్వరితగతిన ఇవాటి కాలంలో మనం చూస్తున్నాము, పెళ్ళిళ్ళు జరగటం, విడాకులు తీసుకోవటంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిలో కొన్ని పెను మార్పుల సంచలనంగా సృష్టించి వాటిని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్లు ఫాలో చేసి తద్వారా వీటిని అరికట్టే ప్రయత్నం చేస్తారు న్యాయ వ్యవస్థల్లో కూడా. అట్లాగే రాజు రవి కావటం వల్ల ఇటువంటి పరిణామాలు ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంటుంది. కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ప్రజలు కూడా క్షోభపడే అవకాశం ఉంటుంది. తద్వారా ఇబ్బందులు పడినా ప్రజలు వాళ్ళది విస్మరించి ప్రజలు కూడా మేము ఎన్నుకున్నట్టు యొక్క రాజ్యాధినేతలు ఈ విధంగా ఉన్నారే అని చెప్పి కొంతవరకు వాళ్ళు కూడా భావన చేయటం, ఇటువంటివన్నీ కొత్తదే నిర్ణయాలు తీసుకోవటం, మత్తు పానీయాలు కానీ మత్తు పదార్థాలకి కొంత యువత వాటికి మళ్ళీ కూడా వెళ్ళటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఇంకా విదేశీలో ఏదైతే ఉందో ఆ విదేశీయులందరూ కూడా మళ్ళీ స్వదేశానికే వెళ్ళడం మంచిది, మన యొక్క వైభవాన్ని చాటుకోవాలి అనే ఒక ట్రెడిషనల్ లెవెల్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు రావటంతో. అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అటువంటి పరిష్కారానికి, ఆ సమస్యకు పరిష్కారం కూడా. కాబట్టి వీటిని మళ్ళీ కూడా పునరావృత్తిగా తెలిపే అవకాశం, అంటే స్వదేశానికి వెళ్దామనే ఆలోచనతో ఉండడం విదేశీయులు కూడా, విదేశీయత్వం ఉన్నా కూడా ఇటువంటివన్నీ కొత్తదైన మార్పులు మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ వ్యాపారాలు పెట్టుకునేటువంటి వారు కూడా ఇక్కడ వ్యాపార పునరుత్తేజం చేయాలి భారతదేశంలో అని చెప్పి భారతదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ వ్యాపారంగానే పుంజుకునే ప్రయత్నం చేయటం, తద్వారా ఆర్థికపరమైనటువంటి భారతదేశానికి ఆర్థిక మంజాన్ని నుంచి బయటపడే అవకాశం, తర్వాత నూతనమైనటువంటి సాంకేతిక జ్ఞానం పెరగటంతో కొంత ఉద్యోగస్తులకి అనిశ్చితి కొలవటం, తద్వారా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లటం లాంటివి ఈ మార్కెట్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తగుదైనటువంటి యాక్టివిటీస్, అంటే మీ వృత్తిరీత్యా ఉన్న యాక్టివిటీస్ని పునరుత్తేజం చేయటం అనేది మంచిదిగా చెప్పబడుతున్నది ఇక్కడ. అంటే కావాలని మళ్ళీ కూడా మీరు మీ యొక్క వృత్తిరీత్యా ఉండేటువంటి వ్యవహారాలు మళ్ళీ మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తిగా పొందినటువంటి వృత్తిరీత్యా మెలకువలు తెలుసుకోవటం, నైపుణ్యం తెలుసుకోవటం మంచిది. తద్వారా మళ్ళీ నూతన వ్యాపారాలు ఇక్కడ మొదలుపెట్టడానికి అవకాశంగా ఉంటుంది. ఇంకా మీరు ఈ దైవికంగా ధార్మికమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకోవటం, తద్వారా వాటిని కూడా మీరు అద్భుతమైనటువంటి కొన్ని సంఘటనలు జరగటం, వాటి ద్వారా మంచి చెడులు రెండు ప్రాబల్యమలే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కనబడే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశానికి నూతనమైన ఉత్సాహాన్ని, అట్లనే క్రీడారంగంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు పెను మార్పులు సంచలనంగా సృష్టించి ప్రపంచంలో కూడా భారతదేశం వైపు చూపు చుట్టం, అట్లాగే ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని సహకరించాలి, పరస్పర అవగాహన ఉండాలి అనే ఒక తోడ్పాటు ఉండడం, మన చిరకాల శత్రువులు కూడా దేశానికి ఉండే శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులతో కూడా జ్ఞాతి, అంటే ఒక మధ్యవర్తిత్వాన్ని వాళ్ళు కోరుకోవటం, తద్వారా మనం ఆర్థికంగా కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు ఎదుర్కొన్న సమస్యల్ని కూడా మనం పరిష్కరింపజేయటం, భారతదేశం యొక్క ఉన్నతి కూడా మన ప్రపంచమంతా కూడా చాటే దిశగా ఈ విశ్వవసునామ సంవత్సరం ఉండటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా
ఈ యొక్క సంవత్సరంలో కూడా అందరికి చేతికి ఎంత ధాన్యం లభిస్తుందో ధాన్య దానాన్ని కూడా ఇవ్వటం వల్ల బ్రాహ్మణులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, దైవ కార్యక్రమాలకు కావచ్చు, దేవాలయాలకు కావచ్చు, అలా ధాన్యదానం చేయటం వల్ల ప్రజాక్షేమం చేకూరి అందరూ సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటారు ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహంతో. ఈ విధంగా మన ఉగాదిని పురస్కరించి విశ్వనామ సంవత్సరంలో ద్వాదశ రాశులు ఫలితాల యొక్క చెప్పుకుందాం. మిథున రాశి వారికి విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా మిథున రాశి వారికి ఒక నక్షత్రాలు మనకు మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునరుసు నక్షత్రం 1-2-3 పాదాలు మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వరకు ఆదాయము 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరం ఉగాదిలో ద్వితీయం జన్మస్థానంలో గురు సంచారము, తృతీయంలో కేతు జూన్ నుంచి ఈ యొక్క సంచారం చేస్తున్నారు. అట్లాగే రాహు 9లో సంచారము, అలాగే వీళ్ళకి శని దశమ స్థాన సంచారం. ముఖ్యంగా యోగదాయకంగా వీళ్ళకి ఏ గ్రహం ఉందయ్యా మిథున రాశి వారికి అని అనుకున్నట్లయితే సౌభాగ్యం, ఆరోగ్యంచ, అర్ధలాభం యశస్కరం, వాక్ పౌరుషం వినోదంచ, తృతీయ స్థానే ఫణి. అంటే వీరికి ధనాదాయంలో కొంతవరకు అనుకున్న రీతిలో ధనాదాయం మెండుగా రాదు. ఆదాయం మాత్రం మనకు 14 కనబడుతున్నా, వ్యయం 2 ఉంది. ఆదాయం బాగా వనరులు ఉన్నా కానీ దాన్ని ఖర్చు పెట్టడం చాలా తక్కువగా ఉంటుంది. ఆదాయం కూడా అనుకున్న రీతిలో 100% వస్తుంది అనుకుంటే అక్కడ 80% వరకు కూడా రాదు, 60% వచ్చి అయిపోవటం. మిగతా 40%కి అత్యధిక సమయం తీసుకోవటం, అది కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశంగా ఉంది. అయితే మీకు ఈ గురువు మిథున రాశి వారికి అక్టోబర్ నుంచి డిసెంబర్ ఒక 2 నెలల కాలం కానీ వీళ్ళకి ద్వితీయ స్థానం గురువు సంచారం చేస్తున్నారు కాబట్టి ఆ సమయంలో మీకు ధనాదాయం ఇప్పుడు ఏదైతే ప్రథమంలో రావాల్సిన ధనం ఆగిపోయిందో ఆ 2 నెలలలో ధనాదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే రాహు 9లో ఉండటం వల్ల కొంతవరకు మీ పూర్వీకులు ఏవైతే ఉన్నారో వారు చేసినటువంటి కార్యక్రమాల నిమిత్తం కొంత వ్యయమయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత రాహు 9లో ఉండటం వల్ల విదేశీ ప్రయత్నాలు, విదేశీ ధనలాభాలు లాభం చేకూరే అవకాశం ఉంది. అక్కడ స్టార్టప్ కంపెనీస్ లాంటివి మొదలు పెట్టుకోవటం మంచిది విదేశీ వ్యవహారాల్లో. అట్లానే ఈ యొక్క విదేశాలతో పాటు మీకు ఈ యొక్క శని దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిరీత్యా కొన్ని విపరీతమైనటువంటి చర్యలు రావటం, అట్లానే విపరీతంగా కొంత ఒత్తిడికి లోనవ్వటం, వృత్తిరీత్యా ఉద్యోగాలు పోతాయన్న భయంతో ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం మిథున రాశికి. కాబట్టి మీరు ఉద్యోగస్తులు ఎంత అధికారం చలాయించే ప్రయత్నం చేసినా మీ పై అధికారులు మిమ్మల్ని చలాయించే అవకాశం ఉంటుంది, లేదా మీ కింది వాళ్ళు మిమ్మల్ని హేళన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక సేవకులాగా మీరు ఉండటం అనేది మంచిది. హుందాతనంగా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి మనం ఏం చేయగలుగుతాం అనుకోవద్దు. ముఖ్యంగా ఇక్కడ రాజకీయ నాయకులకి ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పేరుగాంచినా కొంత అవమానం పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు ముఖ్యంగా కొంత కష్టపడటం ఎక్కువగా ఉండాలి. ఏదో మనం చదువుకున్నాం, ఒకసారి గుర్తుపెట్టుకున్నాం కదా, మళ్ళీ ఈసారి మనమే ఫస్ట్ వస్తామనే ఒక ఆకాంక్ష లేదు. తర్వాత పూర్వ కార్యాచరణ అంటే మీకు అక్టోబర్లో వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి వివాహాది శుభ కార్యక్రమాలు యోగించే అవకాశం ఉంది. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కూడా, లేక డిసెంబర్ వరకు. అట్లాగే నూతనమైనటువంటి వ్యవహారాలు ఏవి నడపాలన్నా కూడా ఆ అక్టోబర్ నెల నుంచి ప్రారంభం చేయటం మంచిది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో. అట్లాగే ఏదైనా ప్రయత్నపూర్వకంగా విదేశాలకు వెళ్ళాలనుకున్నా దాని ప్లానింగ్ అని కూడా చేసుకోవచ్చు. తర్వాత శని దశమ స్థానంలో ఉండటం వల్ల కొంత స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఏదైతే చెప్పామో అది ఉంటుంది. కాబట్టి మీరు చేసే పనిని కూడా అవతలవాడు దొంగతనం చేసుకోవటం, మిమ్మల్ని మోసం చేయటం, లేదా మీ పేరుని వాళ్ళు చెప్పుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చేసే పనిని వెంటనే దాన్ని ఎలా భద్రపరచుకోవటం మంచిది, లేదా దాన్ని ఎవరికైనా చెప్పాలనుకుంటే వెంటనే చెప్పడం మంచిది. మిగతా ఈ యొక్క పోటీతత్వంగా ఉండేటువంటి వారు ముఖ్యంగా లాయర్లకి మాత్రం యోగదాయకంగా ఉంటుంది. ఈ యొక్క మిథున రాశి వారికి వాళ్ళకి యోగదాయకం ఎందుకంటే కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఇక్కడ. తర్వాత కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పాం కదా, న్యాయస్థానాల్లో కూడా కొన్ని నిర్ణయాలు కొన్ని సంచలనంగా మారే అవకాశం ఉంటుందని, ఆ నిర్ణయాల వల్ల లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది న్యాయవాది వృత్తులకు ఉన్నవాళ్ళు కూడా. కాబట్టి ఈ మిథున రాశి న్యాయవాదులు కొంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది ఇక్కడ. మళ్ళీ డాక్టర్లకు కూడా, ఇంజనీర్లకు కానీ వీళ్ళందరికీ కూడా వృత్తిరీత్యా చేసేటువంటి వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి వారు మిథున రాశి వారు కూడా యోగదాయకంగా ఉంది.
ఈ విధంగా మిథున రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలుగా చెప్పవచ్చు విశ్వవసునామ సంవత్సరం. ఈ విధంగా వీళ్ళు మిథున రాశి వారు ఇంకా మంచిదైన పరిష్కారాలు ఎన్నుకోవాలి, చేసుకోవాలనుకున్నటువంటి వారు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం, విష్ణుమూర్తికి ప్రీతిగా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, అట్లాగే ఆదివారం ప్రతి గ్రామదేవత గుడికి వెళ్ళి కుంకుమార్చన చేసుకోవటం, అమ్మవారికి తదనంగా మీకు శక్తి వల్లది ఏదైనా సమర్పించుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి ఈ యొక్క ఉగాది సంవత్సర ఫలితాలు.